వెనక కనీసం 300 మంది ఉన్నారు. థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ మీకు పబ్లిక్లో ఉన్న ఇమేజ్ ఏంటి అనేది తెలియాలి అంటే మనం సరిదిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి. హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్, మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ప్రాక్టికల్గా చూసిన సిట్యుయేషన్ గురించి చెప్తాను. మేబీ ఇది 1996లోనో 97 ఆ ప్రాంతంలో జరిగిన విషయం ఇది. ఒకసారి నేను ట్యాంకుమండ్ నుంచి ప్యాట్నీ వైపు రాణిగంజ్లో వెళ్తున్నా. రోడ్డు మధ్యలో డివైడర్ ఉంది. నేను వెళ్తున్న మా వైపు మాత్రం ట్రాఫిక్ జామ్ అయి ఉంది. ట్రాఫిక్ మూవ్ అవుతుంటే నేను కూడా కొంచెం మూవ్ అవుతున్నాను. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో అస్సలు అర్థం కావట్లేదు. ఈ లోపల రోడ్డు డివైడర్కి అటుపక్క నుంచి ఒక అంతిమయాత్ర, ఎవరో చనిపోయారు, అంతిమయాత్ర ఒకటి అలాగా సాగుతుంది. ఆ బాడీ ముందుకు వెళ్తుంది. వెనక కనీసం 300 మంది ఉన్నారు కనీసం. సో వాళ్ళంతా కూడా అలా వెళ్తున్నారు. చాలా సైలెంట్గా వెళ్తున్నారు. బాగా పెద్ద పెద్ద వ్యాపారస్తుల్లాగా ఉన్నారు చూడటానికి. అయితే నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అడిగాను, ఏంటి ఆ అంతిమయాత్ర ఎవరిది, ఏంటి అంత ప్రత్యేకత ఉంది, ఇంతమంది ఉన్నారేంటి, లెక్క పెట్టడానికి కూడా సాధ్యం కాదు, ఒక 300 పైన కనిపిస్తున్నారు ఏంటి అని అడిగితే, ఆయన ఇక్కడ చాలా పెద్ద బంగారు వర్తకుడు, ఆయన వర్తకుడే అని చెప్పి జనాలు ఆయన వెనకాలట్టలేదు. అలాంటి వర్తకులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, కానీ ఆయన గొప్ప మంచి మనిషి, ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన చాలా మంచి మనిషి, పెద్ద బంగారు వర్తకుడు, పేరేంటి అని అడిగాను. చెప్పారు. సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఆయన, సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆయన పేరు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పేరు మీద అక్కడ 3 షాపులు ఉన్నాయి. ఆయన గురించి నేను తర్వాత చాలా సమాచారం తెలుసుకున్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ నెపోలియన్ హిల్ రాశాడు అనే విషయం అందరికీ తెలుసున్నది. అందులో కూడా ఆయన ఒక చోట చాలా క్లియర్గా రాశాడు. నెపోలియన్ హిల్ ఏంటంటే, నువ్వేంటి, నువ్వు ఎవరు, నీకు పబ్లిక్లో ఉన్న ఇమేజ్ ఏంటి అనేది తెలియాలి అంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ అంతిమయాత్రలో నీ బాడీ వెనకాల ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించు అంటాడు. ఆ నలుగురు ఎలాగో వస్తారు, అది కాదు, ఆ నలుగురు మోసే నలుగురు కాదు, నీ బాడీ వెనకాల వచ్చేది ఎవరు, ఎంతమంది, వాళ్ళు ఎవరు అనేది ఒకసారి ఆలోచించు అంటాడు. నిజంగా తక్కువ మంది వస్తే మనకి ఎటువంటి ఆదరణ లేదని, ఎటువంటి మంచి పేరు లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మన అంతిమయాత్రలో మన బాడీ వెనకాల ఎంతోమంది కనిపించి వాళ్ళందరూ కూడా నీ శ్రేయోభిలాషులు, నువ్వు వాళ్ళకి సహాయపడ్డావు, వాళ్ళు నీకు సహాయపడ్డారు, లేదా నువ్వు ఒక గొప్ప స్నేహితుడివి అని నీకు అనిపిస్తే నీ జన్మ ధన్యం అయిపోయినట్టే. అందుకని ఒకసారి ప్రతి మనిషి కూడా కళ్ళు మూసుకుని ఊహించమంటారు. మన దేశంలో గొప్పగా అలాంటి అంతిమయాత్రలు మహాత్మా గాంధీకి, మహమ్మద్ రఫీకి జరిగిందని చెప్పుకుంటారు. లక్షల్లో జనాలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కనుక మనిషి తను సమాజంలో బ్రతికున్నంతకాలం తను ఏం చేసాడనే దాన్ని బట్టి తన అంతిమయాత్ర ఉంటుందనేది నెపోలియన్ హిల్ తన థింక్ అండ్ గ్రో రిచ్ బుక్లో రాశాడు. సో నిజంగా మన జీవితంలో బ్రతుకున్నంతకాలం మనం ఏం చేసామనే దాన్ని బట్టే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు ఉండే పేరు. ఇది విన్నప్పుడు చాలామందికి బాధగా అనిపించచ్చు, ఏంటి అంతిమయాత్ర ఏంటి, ఈ వీడియో ఏంటని. కానీ నువ్వెవరు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు జనం నీ గురించి ఏదైనా కొంచెమైనా మంచి మాట్లాడుకుంటున్నారా, చెడు మాట్లాడుకుంటున్నారా, అయిపోయిందిరా అని అనుకుంటున్నారా,
ఏంటనేది కూడా ప్రతి మనిషి ఉన్నప్పుడే ఒకసారి ఆలోచిస్తే మనం సరిదిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే నిరభ్యంతరంగా మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఈ వీడియోని ఇక్కడికి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.